ఢిల్లీలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో రాష్ట్రంలో సంచలనాలు జరగబోతున్నాయన్నారు మాధవ్. జగన్ ప్రభుత్వం లిక్కర్ అవినీతికి పాల్పడిందంటూ కూడా కామెంట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిందంటూ చెప్పారు మాధవ్. తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందంటూ చెప్పారు. కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా కామెంట్స్ చేశారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ను ఉద్దేశిస్తూ మాధవ్ చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇండైరెక్ట్గా జగన్ను మధురతో పోలుస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ అయితే చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవ్ చేసినటువంటి కామెంట్స్, విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్ను ఉద్దేశిస్తూ కూడా అంటే ఇండైరెక్ట్గా జగన్ను మధురతో పోలుస్తూ విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్ ఒక సంచలనం అయితే, దానికి కొనసాగింపుగా మాధవ్ చేసినటువంటి కామెంట్స్ ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పిఎన్ఎస్వి మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో సంచలనాలు చోటు చేసుకుంటాయంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైతే లిక్కర్ కేసులో జగన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక అక్రమ కార్యక్రమాలు చేసింది, తప్పు చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, కూటమి ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో చేసిన అన్యాయాలను కానీ జగన్ ప్రభుత్వంలో చేసిన అక్రమాలను కానీ కఠినంగా శిక్ష వేస్తుందంటూ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా మాధవ్ స్పందించిన విధానాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు, విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇండైరెక్ట్ గా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని నికోలస్ మధురతో పోలుస్తూ చేసిన ట్వీట్ రాజకీయంగా ఒక రచ్చ అయింది. ఏదైతే విజయసాయిరెడ్డి ట్వీట్ పై స్పందించిన పిఎన్ఎస్వి మాధవ్ వైసీపీ చేసిన అక్రమ కార్యక్రమాలపైన ఖచ్చితంగా టీడీపీ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, ఈ చర్యల్లో భాగంగా పలువురు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తుంది. మురళి, ప్రధానంగా ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ కుంభకోణం కావచ్చు, తర్వాత మిగిలిన కొన్ని వ్యవహారాలపైన ఏదైతే వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులపైన కూడా విచారణ జరుగుతుంది. ఈ విచారణలు అన్నిటిపైన టీడీపీ కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందంటూ మాధవ్ వ్యాఖ్యానించారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి నుంచి ఏదైతే సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను మనం ఒకసారి పరిశీలించినప్పుడు, రాబోయే రోజుల్లో జగన్ కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అనే అర్థం వచ్చేలాగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని మాధవ్ వ్యాఖ్యలు చేశారా, లేదా బీజేపీ కోణంలో పిఎన్ఎస్వి మాధవ్ వ్యాఖ్యలు చేశారా అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. ప్రస్తుతానికి ఏదైతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న పిఎన్ఎస్వి మాధవ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన, ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే రాజకీయ పరిణామాల మార్పులపైన సంచలనాలు చోటు చేసుకుంటాయంటూ ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు అటు వైసీపీలోనూ ఇటు టీడీపీ కూటమిలోనూ కలకలం రేపుతుందని చెప్పొచ్చు. మురళి, అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు రాబోయే రోజుల్లో నిజంగా మాధవ్ చెప్పినట్టుగా ఆ సంచలనాలు అని అంటే అరెస్టుకు సంబంధించి ఉండొచ్చు అంటారా, లేకపోతే లిక్కర్ స్కామ్లో వెలుగు చూడబోయేటువంటి వాస్తవాలకు సంబంధించి అంటారా, లేకపోతే ఎలాంటి కీలక మలుపులు లేకపోతే రాజకీయ పరిణామాలు వేగంగా మారబోతున్నాయంటూ కూడా జోరుగా డిస్కషన్ అయితే నడుస్తోంది కిరణ్? వీటన్నిటిని ఎలా చూడాలంటారు? మురళి, ఇప్పటికే లిక్కర్ స్కామ్ సంబంధించి దాదాపు 40 మంది నాయకుల పైన ఛార్జ్ షీట్ వేశారు. అందులో కొంతమంది అరెస్ట్ అయ్యారు, కొంతమందికి బెయిల్ వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్న A1 రాజ్ రెడ్డికి ఇప్పటి వరకు బెయిల్ లభించలేదు. ఇదే కేసులో ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని మొదట నిందితుడిగా పరిగణలోకి తీసుకొని ఆయనకు నోటీస్ జారీ చేశారు. తర్వాత ఆయన్ను రెండో విచారణకు పిలిచినప్పుడు ఆయన సిఆర్పిసి 160 కింద ఆయన్ను సాక్షిగా పిలిచి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఈ కేసు ఏదైతే లిక్కర్ కేసులో వేగం తగ్గిందంటూ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ కేసు నమోదయ్యి వేగంగా అడుగులు వేస్తున్న క్రమంలో ఒకసారి స్లో అయిందంటూ రాజకీయంగా విమర్శలు వచ్చిన నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా నేరుగా లిక్కర్ కేసులో ఈడీ జోక్యం చేసుకోవడం, అటు వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈ నెల 22 నోటీసులు జారీ చేయడం, అదేవిధంగా ఈ రోజు ఉదయం వైసీపీ ఎంపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి 23వ తేదీ ఈడీ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడంతో అటు వైఎస్ఆర్సీపీ కూడా కలకలం రేపుతుంది. ఎందుకంటే లిక్కర్ కేసులో ప్రధానంగా 3,500 కోట్లకు సంబంధించి ఈ నిధులు ఎక్కడికి బదిలీ అయ్యాయి, ఏ ప్రాంతానికి తీసుకెళ్లారు, ఇందులో షెల్ కంపెనీలు ఎంత అమౌంట్ ఇతర దేశాలు దాటించాయి అనే అంశం పైన సిట్ కీలకంగా విచారించింది. సిట్ తర్వాత ఏదైతే ఈడీ జోక్యం చేసుకుంది, ఈడీ విచారణ మొదలైన తర్వాత ఏదైతే ఇటు మనీ లాండరింగ్ అంశం కావచ్చు, ఇటు నిధుల బదిలీ కావచ్చు, షెల్ కంపెనీలపై విచారణ కావచ్చు, ఈ మొత్తం వ్యవహారాలని ఈడీ పర్యవేక్షణలోకి పోయి రాబోయే రోజుల్లో
ఈడీ పర్యవేక్షణలో మరిన్ని కొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. అందులో భాగంగా పిఎన్ఎస్వి మాధవ్ లిక్కర్ కేసుపై మాట్లాడుతూ, అదేవిధంగా విజయసాయి రెడ్డి చేసిన స్పీడ్ పైన స్పందిస్తూ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాలు జరుగుతాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయ పార్టీల్లో కూడా ఉత్కంఠ రేపుతున్నాయి మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక ఢిల్లీలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ చేసినటువంటి సంచలన వ్యాఖ్యలకు సంబంధించి త్వరలో రాష్ట్రంలో సంచలనాలు జరగబోతున్నాయనేటువంటి ఒక కామెంట్ కూడా మాధవ్ చేశారు. జగన్ ప్రభుత్వం లిక్కర్ అవినీతికి పాల్పడిందంటూ ఆ అంశాన్ని లేవనెత్తారు. వైసీపీ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిందంటూ కూడా చెప్పుకొచ్చారు. తప్పు చేసినటువంటి వారికి శిక్ష పడుతుంది అంటూ మాధవ్ చేసినటువంటి ఈ కీలక కామెంట్కి సంబంధించి ఏం జరగబోతుంది, నిజంగా రాష్ట్రంలో ఆ స్థాయిలో సంచలనాలు జరగబోతున్నాయా అనేది కూడా జోరుగా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఈ నేపథ్యంలో చర్యలు తీసుకుంటుంది అని కూడా నొక్కి ఒక్కాణిస్తున్నారు అని అంటే నిజంగా అరెస్టు తప్పదా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ను ఉద్దేశిస్తూ మాధవ్ ఈ కామెంట్ అయితే చేశారు. ఇండైరెక్ట్గా జగన్ను మధురతో పోలుస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసినటువంటి దానికి కొనసాగింపుగా మాధవ్ చేసినటువంటి ఈ కామెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెన్సేషనల్గా మారినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరిని అరెస్టు చేస్తారు, ఎవరిని ఆ స్థాయిలో రాజకీయ సంచలనాలు చోటు చేసుకోబోతున్నాయనేది కూడా జోరుగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి.